ఠాగూర్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఇదంతా చేస్తున్నాడు మేడం. మీరిప్పుడు అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు మేడం. ఏం చేస్తాడో నేను చూస్తాను. ఠాగూర్, ఏంటి నువ్వు చేస్తుంది? నీ కూతురు పిచ్చి నీకు పట్టిందా? నా కంపెనీలో నా మనుషుల మీద కాల్పులు జరుపుతావా? అక్కడ అక్కడ సంతోష్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నీ భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడని నువ్వు అంతగా టెన్షన్ పడిపోతున్నావు? నీ మూలంగా, అలేఖ్య మూలంగా నా కూతురు చావు అంచుల దాకా వెళ్ళింది. మరి దానికి సమాధానం ఏంటి? నా కూతురు విషయంలో ధనుంజయరావు, నువ్వు, అలేఖ్య అంతా నా కళ్ళు కప్పేశారు. దానికి మీరంతా ఏం సమాధానం చెప్తారో? అయితే నీ కూతురు చేసిన దుర్మార్గాలన్నీ మర్చిపోయావా? నా కూతురు అలా చేయడానికి కారణం మీరే. అరుంధతిలా మారడానికి కారణం మీరే. అది తెలుసుకున్నాను కాబట్టే నేను నా కూతురికి సపోర్టుగా నిలబడ్డాను. అందుకే నా కూతుర్ని ఈ కంపెనీ చైర్లో కూర్చోబెట్టాను. నీకు నీ కూతురికి ఏ హక్కుందని ఈ కంపెనీలో అడుగు పెట్టారు? మర్యాదగా నీ కూతురుని తీసుకుని బయటకు పో. ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చింది నా కూతురే. ఈ కంపెనీని డెవలప్ చేయడానికి కష్టపడింది నా కూతురైతే ప్రతిఫలం మీరు అనుభవిస్తున్నారు. చూడు ఠాగూర్, నువ్వు మాఫియా వాడివైనా నీలో మేము మంచితనాన్ని చూసాం. కానీ అదంతా ఒక నాటకని ఇప్పుడు అర్థమైంది. నీ కూతురు మీద నీకున్న పిచ్చి ప్రేమతో ఏదేదో మాట్లాడుతున్నావు. హిట్లర్కి కూడా నీలాగే ఓ పిచ్చి కూతురుండేదట. అతను తన కూతురికి అలా అయ్యిందనే ఫ్రస్ట్రేషన్ లో ఉండేవాడట. అది కూడా ఆయన కొంత రాక్షసుల్లా మారడానికి కారణం అయింది. అందుకే అతని చరిత్రలో మచ్చగా మిగిలిపోయాడు. అది గుర్తు పెట్టుకో. నువ్వు చెప్పాలనుకున్నా చెప్పావు కదా, వెళ్ళిపో. రే ఠాగూర్, ఇది నా కంపెనీ. నా కంపెనీలో నుంచి నన్ను వెళ్ళిపోవడానికి అసలు నువ్వెవడివి? మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కలిసి నన్ను చైర్పర్సన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. వెంటనే మీటింగ్ అరేంజ్ చేసి నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. అలాగా? చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? అలాగే మీ డైరెక్టర్స్ ఎవరెవరో రమ్మను. ఇంకా ఎవరెవరిని పిలుస్తావు వాళ్ళని కూడా పిలు. అందరి సంగతి తేల్చేస్తాను. ఠాగూర్, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువట. నీకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. మా డైరెక్టర్ సంగతి నీకు తెలీదు. వాళ్ళు నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశారు. అయితే రమ్మను, నన్ను కూడా ఒకసారి చూసినట్టు అవుతుంది.
అలాగే మేడం. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. చూడండి, ఇప్పుడు మన ఐఎస్ కంపెనీ క్లిష్ట పరిస్థితుల్లో పడింది. ఇది అసలు మనం ఎవ్వరూ ఊహించండి. ఠాగూర్ అనే వ్యక్తి దౌర్జన్యంగా తన కూతుర్ని చైర్పర్సన్ సీట్లో కూర్చోబెట్టాడు. మీ అందరికీ తెలుసు అరుంధతి మన కంపెనీకి ఎంత ద్రోహం చేసిందో. చివరికి ఆ అరుంధతి నన్ను చంపి ఈ ఐఎస్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని చూసింది. జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించింది. సార్, కింద ఛాంబర్లో ఐశ్వర్య తన కమిటీ మెంబర్స్తో మీటింగ్ పెట్టుకుంది సార్. పద. ఆ ఠాగూర్ తనకి ఇండియాలో ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో, మాఫియా బ్యాక్గ్రౌండ్ తో ఐఎస్ కంపెనీలోకి అడుగు పెట్టగలిగాడు. మనం ఆ ఠాగూర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నోసార్లు మీరంతా నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. మీరు అలేఖ్య నాకు సపోర్ట్ గా నిలబడకపోతే నేను ఈ రోజు ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ అయ్యేదాన్నే కాదు. ఇప్పుడు మనం అంతా మీడియాని, ప్రెస్ ని పిలిపించి మొత్తం జరిగిందంతా వాళ్ళకి వివరించి ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. ఆ ఠాగూర్ని అరెస్ట్ చేద్దాం. ఈ ఠాగూర్ ఆల్రెడీ సింగపూర్లో అరెస్ట్ అయ్యి విడుదలయ్యి ఇండియాకి వచ్చాడు మేడం. ఇప్పుడు నువ్వు నన్ను అరెస్ట్ చేయించి ఇక్కడ జైలుకి పంపిద్దాం అనుకుంటున్నావా? రే ఠాగూర్, ఇదిగో వీళ్ళంతా నా కమిటీ మెంబర్స్. వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా ఉన్నంత కాలం నువ్వు నా కంపెనీని ఏమీ చేయలేవు. ఐశ్వర్య, ఈ ఠాగూర్ని చాలా తక్కువగా అంచనా వేశావు. ఈ ఠాగూర్ గన్తో కాదు, మైండ్తో ఎక్కువ పని చేస్తాడు. ఇంకా అర్థం కాలేదా ఐశ్వర్య? ఇప్పుడు వీళ్ళంతా నా మనుషులైపోయారు. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నాకు ముందే తెలుసు. వీళ్ల సపోర్ట్ లేకుండా నేను ఈ కంపెనీని స్వాధీనం చేసుకోలేనని కూడా తెలుసు. అందుకే వీళ్ళందరినీ ఎప్పుడో నా వైపుకు తిప్పేసుకున్నాను. ఇది మోసం, ఇది మోసం, ఇది చాలా అన్యాయం. మీరెవరూ ఠాగూర్కి భయపడద్దు. మనం అంతా యూనిటీతో ఉంటే
అందరినీ ఎంతో నమ్మాను. మీరు నా మనుషులు అనుకున్నాను. మీరు ఇంత పని చేస్తారా? దయచేసి దయచేసి మీరెవరూ ఈ ఠాగూర్ మాయలో పడకండి. ఐశ్వర్య, నువ్వు ఎంత బ్రతిమాలినా ఎంత మాట్లాడినా వీళ్ళ నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. వీళ్ళు పక్కా ఈ ఠాగూర్ మనుషులు. వీళ్ళంతా నా కూతురికే సపోర్ట్ చేస్తారు. ఐశ్వర్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఈ కంపెనీ మొహం చూడకు. లేదంటే నీ భర్తకు పట్టిన గతే నీకు పడుతుంది. రే ఠాగూర్, నీకు వీళ్ళందరూ భయపడచ్చేమో గాని ఈ ఐశ్వర్య మాత్రం అస్సలు భయపడదు. నీ బెదిరింపులకే లొంగదు. ఇలాంటి సిగ్గులేని మెంబర్స్ ని నువ్వు నీ వైపుకి తిప్పుకున్నా ఈ ఐశ్వర్య మాత్రం ఈ ఐఎస్ కంపెనీని వదలదు. నా చైర్ నాదే. అరుంధతి, లేవే లేవే, నా చైర్లో కూర్చుంటావే. పోవే. ఈ చైర్ నాది, ఈ ఐశ్వర్యది. ఇది ఎప్పటికీ నీ కూతురిది కాదు. కానివ్వను. అంకల్ అంకల్, ఇది ఇది నన్ను కుర్చీలోంచి లాగేసింది అంకల్. లాగేసింది లాగేసింది. ఎందుకు లాగావే? అది అరుంధతి, అది అలాగే జుత్తు పట్టుకొని బయటికి ఇచ్చే. అలాగే అంకుల్. ఏయ్ రావే, లేవే. నన్ను జుట్టు పట్టుకుని కింద పడేస్తావా? నన్ను లాగే కదా. రా చెప్తా నీ సంగతి. రా బయటికి ఇచ్చే. నన్ను కుర్చీలోంచి లాగేస్తావా? ఇప్పుడు చూడండి. వెళ్ళు బయటికి తోసేయ్. వదలొద్దు అరుంధతి, వదలొద్దు. బయటికి తోసేయ్. ఇప్పుడు బాసా.
గుడ్ అరుంధతి, వెరీ గుడ్. చూసారా అంకుల్, ఐశ్వర్యని ఎంత బాగా బయట గెట్టేశానో. అదే కూతురు నీకు ఎప్పటికైనా శాపం అవుతుంది. ఈ ఐశ్వర్య అన్న మాట గుర్తుపెట్టుకో ఠాగూర్, గుర్తుపెట్టుకో. అసలు మీరు మనుషులేనట్రా? మీ అందరినీ మెంబర్స్ ని చేసి మిమ్మల్ని ఒక పొజిషన్ లో కూర్చోబెడితే అలాంటి మేడం ని ఒక పిచ్చిని జుట్టు పట్టుకుని బయటకు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? రే, మహాభారతంలో ద్రౌపదిని కూడా ఇలాగే అవమానించారు. చివరికి ఏమైంది? ద్రౌపదిని అవమానించిన కౌరవులంతా కుక్క చావు చచ్చారు. మీ అందరి బతుకులు కూడా అంతే. ఈ ఐశ్వర్య రోడ్డు మీద పడ్డం కొత్తవి కాదు. ఏనుగు కింద పడితే లేవడానికి టైం తీసుకుంటుంది కానీ గుర్రం కింద పడితే లేవడానికి టైం తీసుకోదు. రే, చూస్తూ ఉండండి మీ అందరి బ్రతుకులు ఏమైపోతాయో. పదమ్మా లోపలికి వెళదాం.
ఠాగూర్, ఈ అలేఖ్యకి ఏదో వైపు నుంచి శత్రువులు వస్తారని తెలుసు, కానీ నీ వైపు నుంచి నువ్వే శత్రువుగా వస్తావని తెలీదు. ఠాగూర్, ఈ అలేఖ్యని నువ్వు అవమానించావు. నిన్ను కోలుకోలేని దెబ్బ కొడతాను. ఈ 2 రోజులు నాకు ఫోన్ చేయొద్దని, ఫామ్ హౌస్ లో ఉంటాను డిస్టర్బ్ చేయొద్దంటే కృష్ణమూర్తి గారు ఫోన్ చేశారేంటి? ఏదో అర్జెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. లేకపోతే ఒకసారి నేను కట్ చేస్తే మళ్ళీ నాకు ఫోన్ చేయరు. హలో, చెప్పండి కృష్ణమూర్తి గారు. సారీ మేడం, మీరు ఫామ్ హౌస్లో ఉన్న 2 రోజులు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం, అందుకే మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఏంటి? ఏం లేదు మేడం, ఐఎస్ కంపెనీ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది మేడం. ఠాగూర్ తన కూతురు అరుంధతితో వచ్చి ఐఎస్ కంపెనీని తన చేతుల్లోకి తీసుకున్నాడు మేడం. సంతోష్ గారి మీద కాల్పులు కూడా జరిపారు మేడం. బావ మీద కాల్పులా? అక్క కూడా ఇండియాలో లేదు. ఐశ్వర్య గారు నిన్న రాత్రే ఇండియాకు వచ్చారు మేడం. పాపం ఆవిడ్ని ఇంత జరిగిందా? నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అలాగే మేడం. హర్ష, అక్కెక్కడుంది? రండి మేడం. అక్క, ఊరుకో అక్క, ఊరుకో. ఊరుకో అక్క. ఇప్పుడు బావకి ఎలా ఉంది? డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. ఆ ఠాగూర్కి దయాదాక్షిణ్యం లేకుండా పోయాయా లేఖ్య? రాక్షసుడి కంటే దారుణంగా తయారయ్యాడు. ఆ పిచ్చిది అరుంధతితో మా బావని కాల్పించాడు.
వాడి పిచ్చి కూతుర్ని నా చైర్లో కూర్చోబెట్టి ఆ పిచ్చి దాంతో నన్ను నా కంపెనీ నుంచి బయటకు గెంటించాడు. ఆ ఠాగూర్ మనిషిలా ప్రవర్తించలేదు, ఒక మృగంలా ప్రవర్తించాడు. ఆ ఠాగూర్ నా మీద నీ మీద పగబట్టాడక్క. మనిద్దరినీ లక్ష్యంగా చేసుకుని ఇక్కడికొచ్చాడు. నా కొడుకును కూడా వాడి దగ్గర పెట్టుకుని ఒక ఆట ఆడిద్దామనుకుంటున్నాడు. వాడి సొంత కూతురు అరుంధతి అని తెలిసాక నేను దత్తత తీసుకున్న కూతురుననే సంగతి కూడా మర్చిపోయాడు. వాణ్ణి నేను ఒక తండ్రిగా చూశాననే సంగతి కూడా మర్చిపోయాడు. మంచి చెడు అనే విచక్షణ కోల్పోయి తనెంత క్రూరుడో ఇప్పుడు నిరూపించుకుంటున్నాడు. ఆ ఠాగూర్కి వాడి కూతురికి రోజులు దగ్గర పడ్డాయక్క. డాక్టర్, ఇప్పుడు సంతోష్కి ఎలా ఉంది? సంతోష్ గారు ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే సంతోష్ గారు ఇక్కడే కొన్ని రోజులు మా అబ్జర్వేషన్లో ఉండాలి. మా బావ అవుట్ ఆఫ్ డేంజర్ అని చాలా మంచి మాట చెప్పారు. చాలు, మీరు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంచినా మాకు పర్వాలేదు. థ్యాంక్ యూ డాక్టర్. సంతోష్ గారు ఈ పొజిషన్లోకి వస్తారని మేము కూడా అనుకోలేదు. ఇలాంటి కేసులు చాలా రేరుగా జరుగుతుంటాయి. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను మేడం, వస్తాను. అక్క, నీ మాంగల్యం గట్టిదక్క. అందుకే బావ నీకు దక్కాడు. ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదక్క. ధైర్యంగా ఉండు. ఇదంతా నువ్విక్కడికి వచ్చిన వేళ విశేషమే అలేఖ్య. అసలు సంతోష్ పొజిషన్ చూసి నాకు అసలు నమ్మకమే లేదు. కానీ పోనీ అలాగే అనుకో. మా అక్క కళ్ళల్లో ఆనందం చూశాను. నాకది చాలు. ఒకప్పుడు ఇలాంటి భర్త ఏ భార్యకి ఉండకూడదనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలాంటి భర్తే ఏ భార్యకైనా ఉండాలనుకుంటున్నాను. నా ఐఎస్ కంపెనీకి సంబంధించిన పనులన్నీ చాలా వరకు సంతోషం చూసుకుంటున్నాడు. ఇలాంటి టైంలో ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉందా లేఖ్య. హర్షవర్ధన్, మేడం. నువ్వు మా బావని జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. నేను అక్క ఇప్పుడే వస్తాం. అలాగే మేడం. పదక్క, ఆ ఠాగూర్ సంగతి తేలుద్దాం. అక్క, తీసుకో. పోనివ్వక్క, ఆ ఠాగూర్ అంత తేలుద్దాం. శివకేశ్వ గారు, మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ ఖర్చుల కోసం నేను పంపించిన 5 కోట్లను మరచిపోనందుకు చాలా థ్యాంక్స్. మీరిప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయిన ఈ ఠాగూర్ మీద ఎంతో విశ్వాసంతో ఉన్నందుకు చాలా థ్యాంక్స్.
విదేశాల ఐశ్వర్యకి సంబంధించిన ఐఎస్ కంపెనీలన్నీ స్వాధీనం చేసుకున్నాం. ఇక ఫారెన్లో ఉన్న ఐఎస్ కంపెనీలు స్వాధీనం చేసుకోవాలంటే అక్కడ చట్టాలు అడ్డొస్తున్నాయి. వాటి సంగతి మీరే చూసుకోవాలి. ఓకే ఠాగూర్ గారు, మీకెందుకు, మీరు అలాగే రెచ్చిపోండి. విదేశాల్లో ఉన్న ఐఎస్ కంపెనీలన్నీ మీ చేతిలోకి వచ్చేలా చేస్తాను. మరి నా వాటా మర్చిపోకూడదు. మీ ఓటో మీకు వచ్చేస్తుంది, అందులో సందేహం ఏమీ లేదు. ఓకే ఠాగూర్ గారు, మీరు ఆ మాట అన్నారు చాలు.
వెరీ గుడ్ అక్క. ఈ రోజు మన చేతిలో ఆ టాగర్ బాడీ జల్లెడైపోవాలి. ఈ అక్క చెల్లెళ్ళతో ఎందుకు పెట్టుకున్నారా బాబు అని చచ్చే ముందు ఆ టాగర్ అనుకోవాలి. అలాగే అలేఖ్య. ఆ ఠాగూర్ కూడా ఇలాగే చావాలి.